శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్తంగా కుంభరాశిలో సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం వృషభ రాశి వారిపై ఎలా ఉంటుంది, ఇటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలుసుకుందాం. ఈ గ్రహణం 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. గ్రహణం ప్రారంభానికి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం కూడా చేయాలి. ప్రధానంగా వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, వృషభ రాశి వారికి 10వ స్థానం అంటే కర్మస్థానం, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో జరుగుతున్నటువంటి కారణం చేత, అంటే కెరీర్ రిలేటెడ్ ప్లేస్లో ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఉద్యోగ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఫలితాలు సుమారుగా 6 నెలల వరకు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఎక్కువగా మార్పులు కలిగే అవకాశాలు ఉంటాయి. పై అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు తీసుకోవటం కానీ, ఊహించినటువంటి బదిలీలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ప్రభుత్వ పరంగా లీగల్ సమస్యలు ఎదుర్కొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీ యొక్క సహచరులతో కనుక కలిసికట్టుగా పని చేయకపోతే అనేక రకాల సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, మంచి పేరు రావాలన్నా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం వీరికి చాలా అవసరమని చెప్పాలి. ఆర్థికంగా లాభాలు రాకపోవటానికి కూడా ఇక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, అంటే వ్యాపారం చేసేటటువంటి వారికి. కానీ ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. విద్యార్థులు కూడా విపరీతంగా కష్టపడితేనే కానీ మంచి ఫలితాలు పొందలేరు. వీరికి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే, అనవసరమైనటువంటి వాగ్వివాదాలతోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఉద్యోగ జీవితంలో అత్యంత సహనంతో పాటించండి. మీరు చేయవలసినటువంటి గ్రహణ సమయంలో వీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది గ్రహణ సమయంలో. దాంతోపాటు కెరీర్ రిలేటెడ్గా ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారు ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటటువంటి మంత్రాన్ని గ్రహణ సమయంలో కనుక చేసినట్లయితే కొన్ని వందల రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. గ్రహణం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించి పేదలకు బియ్యము, పాలు దానంగా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన గ్రహణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.